నిన్న రాత్రి జరిగిన దాదాపుగా 11:30 గంటలకు జరిగిన కారు యాక్సిడెంట్ సంఘటన ఎమ్మెల్సీ గారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వారి కారుకు ఎదురుగా ఉన్న కంటైనర్ను ఢీకొని యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో మంచి వ్యక్తి కాబట్టి, ఎంతో సౌమ్యుడు కాబట్టి ఈరోజు రాయలసీమ ఈస్ట్ రాయలసీమ ఎమ్మెల్సీ అయిన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఎంతోమంది మనసుల్లో ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఉపాధ్యాయ సమస్యల పట్ల అనేక రకాలుగా అనేక మందిని అధికారులను కలవడం, అలాగే నాయకులను కలవడం, వాళ్ళ సమస్యల పట్ల పోరాడడం అనునిత్యము. ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో చేసినప్పటి నుంచి కూడా అనునిత్యము ఉపాధ్యాయుల సమస్యల మీద వెళ్ళి అందరి సమస్యలు పరిష్కరించడంలో ముందున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అన్న. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి నిజంగా చాలా అరుదుగా ఉంటారు. ఈరోజు అయితే అన్నకు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసింది. ఇప్పుడే అన్నను చూసి రావడం జరిగింది. చాలా చాలా మనసున్న వ్యక్తి కాబట్టి అనేక మంది పేదలకు రీసెంట్గానే చూసాం. మన ఈ వరదలు వచ్చినప్పుడు కూడా అనేక రకమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ పేద పిల్లలను చదివిస్తూ ఈరోజు అందరి మనసులో మంచి స్థానం కలిగిన వ్యక్తి కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి అన్న. అదేవిధంగా ఆ కారులో విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కావలి దగ్గర ఈ ప్రమాదం జరగడం జరిగింది. ఇందులో అన్నగా వాళ్ళ పర్సనల్ పిఏ వెంకటేష్ చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాము. ఎందుకంటే మా అందరితో కూడా కలివిలిగా ఉన్న వ్యక్తి వెంకటేష్ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలాగే అతి త్వరలో మా చంద్రశేఖర్ రెడ్డి అన్న కూడా కోలుకొని మా మధ్య మరి మంచిగా అందరితో యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది అతి తక్కువ టైంలోనే అన్న కూడా డిశ్చార్జ్ అయ్యి మంచిగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏం లేదని ఇప్పుడే స్కాన్ చేశారు, ఎంఆర్ఐ చేశారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. సో అన్న కూడా తొందరలోనే బయటకు వస్తారని తెలియజేస్తున్నాను. నిజంగా ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి అన్న చాలా మనసున్న వ్యక్తి. ఆయన అక్కడ యాక్సిడెంట్ జరగడంలో అక్కడ ఎవరు లేని సమయంలో జానీ మాస్టర్ వచ్చి కాపాడడం, అక్కడ దేవుడు పంపించాడని నేను అనుకుంటా. ప్రత్యేకంగా జానీ మాస్టర్ను దేవుడు పంపించాడని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా జానీ మాస్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న.